సార్ ఏం పేరండి? అంటే చింతపల్లి రాజు అండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది. అవునండి. గత 5 ఏళ్ల పాలన మీరు చూసారు వైసీపీ పాలన. అవును. సార్ ఈ సంవత్సర కాలంలో మీరు కూటమి పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? ఈ సంవత్సర పాలన కొంచెం అభివృద్ధి బాగుందండి. ఈ సంవత్సర పాలన అభివృద్ధి బాగుంది. ప్రస్తుతానికి అంతా బాగా జరుగుతుంది. ఏంటంటే 5 సంవత్సరాల్లో సంక్షేమం ఎక్కువ జరిగిందండి. ఇప్పుడు అభివృద్ధి బాగుందండి. పర్లేదు బాగుందండి. బాగా జరుగుతుందండి. రోడ్లు ఇవి బాగా జరుగుతున్నాయండి. గత పాలనతో పోలిస్తే ప్రస్తుత పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఈ పాలన అభివృద్ధి బాగుందండి. అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు అవి బాగుంటున్నాయి. రాజధాని కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పోలవరం కూడా కొంచెం వేగంగా వెళ్తుంది. బాగుందండి. ప్రభుత్వం బాగానే ఉంది అభివృద్ధి. 3 రాజధానులు రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి గత పాలనలో అన్నారు. అవునండి. ఒక రాజధాని మంచిదా, 3 రాజధానులు ఉంటే మంచిదా? ఏ రాజధాని ఉండాలండి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఒకటే రాజధాని, 2-3 లేవు కదండి. ఒకటే రాజధాని ఉండాలండి. పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలో పూర్తవుతుందని మీరు భావిస్తున్నారా? పూర్తవుతుందండి. పూర్తవుతుందని నమ్మకం ఉందండి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు అనుకుంటున్నారా? చేస్తున్నారు. ఆల్రెడీ పనులు చేస్తుంది కదండి. ఆల్రెడీ స్టార్ట్ చేసింది, పనులు చేసింది కదండి. పనులు జరుగుతున్నాయి కదండి. పనులు అలాగే పెట్టుబడులు కూడా అమరావతికి ఎక్కువ వస్తున్నాయి కదండి. పెట్టుబడులు వస్తాయి కదండి. ఉపాధి ఉద్యోగాలు కూడా కల్పన బాగా ఎక్కువ కృషి చేస్తున్నారు కదండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు అంతా బాగా జరుగుతుంది కదా. పెట్టుబడులు కూడా భారీగా మనకి ఎక్కువ వస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలాగా మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధిలో దూసుకెళ్తుంది. బాగుంది. బాగా జరుగుతుంది. మెల్లగా మనకి అందుబాటులో ఉన్నారు కదా. అందుబాటులో ఉంది కదా. ఈ ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి అరికడతాయని మీరు భావిస్తున్నారా? అరికడతాను భావిస్తాం. అరికడతాను భావిస్తున్నాం. అది అక్కడక్కడ అరికెట్టారు. కొంచెం అప్పుడు మీద కొంచెం బాగుంది. ఈ వచ్చే 4 ఏళ్ల పాలన కూటమి ప్రభుత్వం మీరు ఎలాగా ఉంటుందని అనుకుంటున్నారు? అభివృద్ధిలో ఉంటుంది. బాగా అనుభవిస్తాం. మరి అభివృద్ధిగా జరుగుతుందని, పోలవరం ప్రాజెక్టు రాజధాని అన్నీ అవుతాయని, నిరుద్యోగ ఉపాధి పెట్టుబడులు అన్నీ వస్తాయని భావిస్తాం.